రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ప్రియాంక కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని నిందితులు 3 సార్లు కారుతో ఢీకొట్టారని తెలిపారు. ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని ప్రియాంక తండ్రి చెబుతున్నారు. ఇక హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో ప్రియాంకకు చికిత్స కొనసాగుతుంది. వారం రోజులుగా ప్రియాంక మృత్యువుతో పోరాడుతోంది. వాళ్ళు తాగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలో చేయలేదు కాబట్టి గొడవ పడ్డారు. గొడవ పడ్డారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ర్యాష్ డ్రైవ్ కూడా చేశారు. తగిలిచ్చినప్పుడు ప్రాణం ఒక నిండు ప్రాణం పోతుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కార్ రిపేర్లో బ్రేకులు పనిచేస్తున్నాయా, ఫస్ట్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, సెకండ్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, మళ్ళీ తల మీద వెళ్ళి లెఫ్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు తాగిన ఎక్కువ తాగితే కంట్రోల్లో ఉండరు. స్ట్రైట్గా వెళ్ళి అక్కడ డివైడర్ గుద్దొచ్చుగా, అట్లా కాకుండా నీట్గా కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిడ్లీ చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు. అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకి మా పిల్లల ఆత్మహత్య శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అంత బాధగా ఉంది. మా కుటుంబానికి పెద్ద నష్టము. ఎఫ్ఐఆర్లో ఏముంది, ఇది కరెక్ట్గా నిందితులకు శిక్ష, ఒకవేళ మా అమ్మాయి చనిపోతే శిక్ష కరెక్ట్గా పడే స్కోప్ ఉందా, ఇంకేమన్నా ఇక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయా, ఇది జరగకూడదు, కరెక్ట్గా న్యాయం జరగాలి మాకు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళంతా వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్, ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ని మేము పోలీసు వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్ ఇలా జరిగిన తర్వాత మా స్వతంత్ర హాస్పిటల్కి మేడంని తీసుకువెళ్ళారు. బెస్ట్ ట్రీట్మెంట్ మేడంకి ఇచ్చారని మాకు తెలిసింది. అలా జరిగిన నెక్స్ట్ డే మాకు తెలిసింది. అప్పటికే మేడం ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్న విషయం కూడా మాకు తెలిసింది. మేడంకి బాగానే ఉంటుందని మేము అనుకున్నాం, కానీ మేడంని షిఫ్ట్ చేస్తారు వేరే హాస్పిటల్కి. అలానే మేడంకి మేము అందరం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాకైతే న్యాయం కావాలని అయితే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ ఏమీ చేయలేనప్పుడు ఆవిడకి అలా జరగడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి మాకు న్యాయం జరగాలని అయితే మేము కోరుకుంటున్నాం. ఈ విషయం తెలిసాక మేము చాలా ఆవేదన చెందాము, చాలా సాడ్గా ఫీల్ అయ్యాము. ఇదైతే ఎప్పుడు జరిగిందో వెంటనే మా చైర్మన్ సార్ అయితే ఎవరు ఉన్నారో గన్ని సార్, ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి, మా మేనేజ్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆవిడకి మెరుగైన చికిత్స కోసం మా స్వతంత్ర హాస్పిటల్కి అనేది తరలించారు. వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ అనేది ఆవిడని షిఫ్ట్ చేశారండి. సో దీనికి మా స్టూడెంట్స్ కానీ మా మేనేజ్మెంట్ కానీ చాలా హెల్ప్ చేశారు. ఆవిడతో ఉన్నామనే హామీని మా గన్ని బాస్